కాలం ఎక్కడికి భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక రుద్రాక్ష ధారణ చేసే వారికి ఎటువంటి సందేహాలు ఉన్నా నంబర్స్ నోట్ చేసుకోండి. లైవ్ లో గురుగారు మీ అందరి సందేహాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఆల్రెడీ ధరించిన వాళ్ళు కూడా ఇంకొకటి కొత్తగా యాడ్ చేసుకోవాలని అనుకుంటారు, ఆ సంపద పెంపొందించాలి అని అనుకునే వాళ్ళు కూడా ఎటువంటిది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే రుద్రాక్షతో పాటు చక్కగా స్టోన్స్ విషయంలో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో రింగ్స్ కానీ స్టోన్స్ ఎటువంటి ధరిస్తే మంచిది, అలాగే కరింగలి మాల గురించి కూడా గురుగారు మనకు ప్రతిరోజు వివరిస్తున్నారు. కాబట్టి ఏది కావాలన్నా ఎటువంటిది జాతకరీత్యా బాగుంటుంది అని మీకు ఎటువంటి సందేహం ఉన్నా గురుగారితో మాట్లాడవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఈరోజు ఏం చెప్పుకుందాం? మంచి స్టోరీ, ఓ చిన్న కథ మామూలుగానే చెప్పుకుందాం. ఓ టీచర్ స్టాఫ్ రూమ్ లో కూర్చొని ఉంది. మిగిలిన టీచర్స్ అందరూ కూడా అక్కడే కూర్చుని, స్టాఫ్ రూమ్లో అదే కదా క్లాస్ లేనప్పుడు చేసే పని అనేది ముచ్చటించుకుంటుంటారు. సరే, మిగిలిన టీచర్లు ఈ టీచర్తో అంటున్నారు, టీచర్ మీరు ఇంత అందంగా ఉన్నారు, పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? కలీగ్స్ అడుగుతున్నారు, మీరు ఎందుకు చేసుకోలేదు? ఇంత అందంగా ఉన్నారు కదా, పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? ఎప్పుడు అడిగినా ఏదో దాటేసేస్తున్నారు, ఇప్పుడైనా ఖచ్చితంగా చెప్పండి. సరే చెప్తాను, దానికి ముందు మీకు కథ చెప్తాను, ఆ కథ వినండి అని చెప్పి. ఒక భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి లేక సంతానం కలిగింది, ఒక మగపిల్లాడు. ఆ మగపిల్లాడు చనిపోయాడు. తర్వాత ఇంకొక కాన్పులో మళ్ళీ మగపిల్లాడు పుట్టాడు, వాడు చనిపోయాడు. చనిపోతే అతను ఆ ఇంటి యజమాని దేవుడికి దండం పెట్టుకుంటాడు, ఈసారైనా మంచి సంతానాన్ని, మగపిల్లాడిని నాకు ఇవ్వు దేవుడా అని. ఈసారి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఇష్టం లేకుండానే ఇబ్బందికరంగా ఆడపిల్లని యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత మళ్ళీ వరుసగా 3 మగపిల్లలు పుడతారు. ఈ ఆడపిల్లని నిర్లక్ష్యం చేస్తాడు, చదివించడు, ఎక్కడా సహకరించడు, బట్టలు కొనడు, మాట్లాడడు, ఏం చేసినా తప్పే అంటాడు, ఎక్కడా తనకి ఇంపార్టెన్స్ ఉండదు. మగపిల్లలు మాత్రం నెత్తి మీద భుజాల మీద వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇలా చేసి పెద్ద పిల్లవాడు ఈ తండ్రి చేసిన గారానికి తాగుమోతయి ఊళ్ళమ్మట పట్టుకొని పని పాట లేకుండా పచ్చి తాగుమోతయి వాడు తిరుగుతున్నాడు. రెండో వాడు ఈ గారాబానికి మగపిల్లల పిచ్చితో వాడు కూడా ఆడికి కావాల్సినంత డబ్బు ఇంట్లో దొరక్క దొంగతనానికి అలవాటు పడి ఇల్లు వదిలిపెట్టి బయటకు పోయాడు. మూడో వాడు చిన్న పిల్లాడు, వాడు చదువుకుంటున్నాడు. ఇక తండ్రి వయసు అయిపోయి నడవలేక ఓపిక లేక మంచాన్న పడ్డాడు. మందులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు, తన పని కూడా తను చేసుకునే పరిస్థితిలో తను లేడు. ఇప్పుడు ఆ అమ్మాయి మాత్రం మొత్తానికి అక్కడ ఇక్కడ ఇబ్బంది పడి పని చేసి ట్యూషన్లు చెప్పి స్కూల్లో చేరి ఆఖరికి ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయిని నేనే. ఇప్పుడు చెప్పండి, ఇన్ని బాధ్యతలు నా మీద ఉన్నాయి. మా నాన్నని చూసుకోవాలి, మందులు ఇచ్చేవాళ్ళు లేరు, మంచం మేంచి లెగలేడు. చిన్న తమ్ముడు వాడు స్కూల్కి వెళుతున్నాడు, వాడు ఫీజు కట్టాలి, చదివించాలి. పెద్దోడు బలాదూరుగా తిరుగుతున్నాడు, తాగుమోతుగా, వాడిని పెంచాలి. ఇన్ని బాధ్యతలు ఉండి ఇప్పుడు నేను ఇవన్నీ సడన్గా వదిలేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఇంతమంది ఏమైపోతారు? మంచం మీద ఉన్న తండ్రి ఏమైపోతాడు, చదువుకుంటున్న తమ్ముడు ఏమైపోతాడు, వీళ్ళందరూ ఏమైపోతారు? వీళ్ళు భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది కదా. సో కట్ చేస్తే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, ఏవో కారణాల చేత ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర చూడలేని పరిస్థితి ఎప్పుడైనా వస్తుందేమో చెప్పలేం. కానీ మామూలుగా మగపిల్లల కంటే ఆడపిల్లలు తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానం కలిగి ఉంటారు. ఎవరు వదిలేసినా వీళ్ళు మాత్రం అక్కడొచ్చి వీళ్ళు కష్టపడడానికన్నా ఇష్టం వాళ్ళని కష్టపడకుండా చూసుకుంటారు. కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఇది మనం చాలా సందర్భంలో చెప్పుకున్నాము. అలానే మగపిల్లల తల్లిదండ్రులు దురదృష్టవంతులు కాదు, కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా అదృష్టవంతులే. అంటే అప్పుడప్పుడు ఎందుకు మనం గుర్తు చేయాలంటే, వివక్ష అప్పుడప్పుడు నడుస్తూ ఉంటుంది. ఆ వివక్ష కాదు, ఆడపిల్లలు గొప్పవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడున్నా వాళ్ళతో బాండింగ్ చాలా బాగుంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీ సిస్టర్స్తో మీకున్నారా సిస్టర్స్? నాకు ఒకటే సిస్టర్. సో ఆ బాండింగ్ బాగుంది. ఇప్పటికి కూడా అంటే మధ్యలో కొంత ఇబ్బంది అయింది. సో హ్యాపీ. ఎంతైనా బ్లడ్ రిలేషన్ బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్. అంతే. రైట్ గురుగారు, కాల్స్ చూద్దాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు?
దామోదర్. ఇవ్వండి, గట్టిగా మాట్లాడాలి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ అండి. ఓం నమస్కారం సార్. చెప్పండి సార్ మా పాపది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఓం నమస్కారం. 30/10/2011. డేట్ ఆఫ్ బర్త్ 30. ఇప్పుడు ఏమిటి 9th క్లాస్ అండి? ఇప్పుడు ఏమండి, మీరు టీవీ చూడొద్దు, గురుగారు మాట్లాడుతున్నారు, వినండి. 9th క్లాసా అమ్మాయి? 30/10/2011. అవునండి, 9th క్లాసా? 9th క్లాస్ అండి. ఒక రుద్రాక్ష చెప్తాను. హలో, 8 కంప్లీట్ చేసి ఇప్పుడు 9కి వచ్చింది మొన్న. ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష అమ్మాయి శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. ఓకే, దయచేసి లైన్ కనెక్ట్ అయినప్పుడు ఆ టీవీ వాల్యూమ్ తగ్గించి, స్పీకర్ వాల్యూమ్ తగ్గించి మాట్లాడగలరు, ఎందుకంటే చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుంది, లైన్ కట్ అయిపోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో హలో హల్ ఓకే, గురుగారు క్యాంప్స్ గురుగారు ఈ వారం రాజమండ్రి, ఎల్లుండి రాజమండ్రి మధ్యాహ్నం వరకు ఉంటాను. 2-3 పేర్లు రాయకండి, ఒక్కొక్క పేరే రాయండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలిసినప్పుడు కూడా కొంతమంది నిర్ణయం చేసుకొని వచ్చేస్తారు. నేను రోజు ఎందుకు చెప్తానంటే, చెప్పేస్తారులే అని రోజు ఎందుకు చెప్తానంటే, సో మనకి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇప్పుడు చెప్తే ఇంకా ఇదవుతామేమో, కానీ తప్పదు. కొన్ని మనకి బలహీనతలు ఉంటాయి. వాడంటే కూర్చున్న తర్వాత దూరం నుంచి వచ్చామండి, ఎండలో మళ్ళీ రావాలంటే కష్టం. మళ్ళీ రావాలి ఏమంటాం? నాకు దారి తెలియదు, మా అమ్మ పెద్ద వయసు, అమ్మ లేకుండా బయటకు రా, ఇవన్నీ ఏది కొన్ని కాదనలేము. అది నాకు ఎన్ని కుదరదు పొమ్మనలేము. సో వీలైనంత వరకు అలా చేయకండి, ఒక్కొక్కటే అడగండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళని చూడాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంటుంది. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు అక్కడికి వెళితే దక్షిణ భారతదేశం నేను చూస్తాను. దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా మీరుంటే, అంటే అది బెంగళూరులో మీరుంటే, బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. అక్కడికి మీరు వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఇది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళొక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను, మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు గురువారం నాడు ఎల్లుండు రాజమండ్రిలో నన్ను కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడవచ్చు. శుభం. మరొకరికి చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు రాజు అండి. మాట్లాడండి గురుగారితో. జాతకం గురించి అడుగుతానండి. రాజుగారు చెప్పండి. అబ్బాయి 11/11/2006 అండి. ఎంతమంది పిల్లలు రాజుగారు? 2 అబ్బాయిలండి. చిన్న అబ్బాయి అండి ఈ అబ్బాయి. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ జిల్లా అండి, ఏలేశ్వరం మండలం అండి. ఈ అబ్బాయి పుట్టింది శనివారం అని తెలుసా? ఉదయం 8:50 అండి. శనివారం తెలుసండి. శనివారం అని తెలుసు కదా. అమావాస్య అని తెలుసా? ఏమండి? అమావాస్య అని తెలుసా? ఆ రోజు అమావాస్య అని తెలియదండి. అమావాస్య, తులారాశి, స్వాతి నక్షత్రము. ఈ అబ్బాయికి మీ రివర్సన్ రుద్రాక్ష 12 ముఖాలు, ద్వాదశముఖి, ద్వాదశాదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99
నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో హలో. ఓకే, చాలా సందర్భాల్లో రాముడు రావణుడు గురించి మనం రామాయణ మహాభారతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయినప్పటికీ రావణుడు అసలు మంచివాడా చెడ్డవాడా మీరేమంటారు? అసలు మీరు ఒప్పుకోరు కదా? మంచివాడైతే చెప్పను, ఎందుకంటే క్యారెక్టర్ మంచితనం ఉండకూడదు. రాముడితో యుద్ధం చేయాలి, అది జయ విజయులు శ్రీ మహావిష్ణువు దగ్గర కోరుకున్న కోరికే. దుర్మార్గంగానే ఉంటే తప్ప వాళ్ళు తొందరగా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళలేరు. అందుకనే వాళ్ళు క్యారెక్టర్ దుర్మార్గంగానే ఉండాలి. కానీ వీళ్ళు పూర్వజన్మ ఏదైతే ఉందో ఆ జన్మలో వాళ్ళు ఉత్తములే కదా. శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు కదా, ఆ స్మెల్ ఉంటుంది కదా. ఎంత దుర్మార్గంగా ఎంత దుర్మార్గంగా యాక్ట్ చేసేసినా. అందుకనే నాకు 4 కళలు ఉన్నాయి అంటాడు. నా కళలు అలా నిలిచిపోయాయి, నెరవేరట్లేదు అంటాడు రావణుడు. ఏమిటి ఆ కళలు అని అడిగితే అంటాడు, ఏమి లేదు, ఇప్పుడు లంక చుట్టూ సముద్రం ఉంది, ఈ సముద్ర జలాలన్నీ ఉప్పగా ఉంటాయి, సో అది ఏమీ బాగాలేదు. ఈ సముద్ర జలాలన్నీ తీయగా మారిపోవాలి, తీపినే పంచాలి తప్ప ఈ వగర్ని ఉప్పుని కాదు. ఆ చుట్టూ ఉన్న జలాలు, లంక చుట్టూ ఉన్న జలాలు స్వీట్గా తీయగా మారిపోవాలి. రెండోది ఏమిటంటే సువర్ణ లంక అంటారు కదా, అంతా బంగారమయం, కుబేరుడిది అంతా బంగారమయం. ఈ బంగారమయం ఇలా ఉంటే బాగలేదు, బంగారంతో పాటు పరిమళం కూడా అవ్వాలి. సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటే, బంగారం కాంతులు ఈనుతుంటే సుగంధ పరిమళములు వెదజల్లుతూ ఉంటే ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఒక అద్భుతం, వర్ణనాతీతం. అది కేవలం రంగు వరకు జిగేలమంటే అంత గొప్పగా ఉండదు, దానికి ఇది తోడైతే మాత్రమే హృదయానికి హాయిగా ఉంటుంది. మూడవది, ఇక్కడి నుంచి డైరెక్ట్గా స్వర్గానికి మెట్లు ఉండాలి. ఎందుకు స్వర్గానికి మెట్లు అంటే, స్వర్గానికి వెళ్ళే పరిస్థితుల్లో ఎవ్వడూ చావు ఇబ్బంది పడకూడదు, చావు అనే నరకాన్ని చూడకూడదు. చావు ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోయేటట్టు ఇక్కడి నుంచి మెట్లుంటే బాగుంటుంది. సో నాలుగోది ఏమిటి అంటే, ఏ కొడుకు తన తండ్రి కళ్ళ ముందు చనిపోకూడదు. అంతకంటే దురదృష్టం, అంతకంటే దౌర్భాగ్యం ఏ తండ్రికి ఉండదు. తన కళ్ళ ముందు ఎదిగి వచ్చిన కొడుకు చనిపోతే ఏ తండ్రి తట్టుకోలేడు. కాబట్టి ఈ 4 బలంగా రావణుడు చెప్తాడు. ఈ 4 జరగకూడదు, నా కోరిక, ఇది నా కళ అంటాడు. సో ఇది స్మెల్ ఎక్కడికి పోదు, గత జన్మ స్మెల్ ఇది. ఇక్కడ రావణ సంహారం జరగాలంటే సీతాపహరణ జరగాలి. సీతాపహరణ జరిగితే రావణుడు వచ్చి రావణుని సంహరిస్తాడు. కానీ తన లోపల ఉన్న, అందుకనే క్యారెక్టర్ దుర్మార్గం అయినా తను అనేక గ్రంథాలు రాశాడు, అనేక దాంట్లో నిష్ణాతుడు, అందుకనే బ్రహ్మ అంటాం. సో సెకండ్ షేడ్ ఉంటుంది కాదనం, కానీ వ్యక్తిగతంగా మాత్రం దుర్మార్గుడే. ఓకే, మీకు ఇష్టమైన ఆయన అంటే? అయ్యా, ఇప్పుడు మంచి ఎక్కడైనా తీసుకుంటాం, చెడును పక్కన పెడతాం. రావణుడిలో ఉన్న మంచి అంతా తీసుకోవాల్సిందే. రాముడు కూడా రావణుడిని చంపిన తర్వాత బాధపడతాడు. ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే, నేను 9 తలలు కూల్చాను, 10వ తల మాత్రం అతనిలో పాండిత్యం ఉంది, అతను వేదాలు చదువుకున్నాడు, సంగీతంలో గొప్పవాడు, తర్కశాస్త్రంలో గొప్పవాడు, నృత్యశాస్త్రంలో గొప్పవాడు, తను అనేక గ్రంథాలు రాశాడు, తాండవంలో గొప్పవాడు, శివతాండవం, ఇలా చాలా ఉన్నాయి తన గొప్పతనంలో. తర్వాత ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూశాడు, ఎక్కడ కష్టం రాకుండా వాళ్ళందరినీ చూసుకున్నాడు. ఈ తల 10వ తల, ఈ 9తో పాటు ఆ 10వ తలని కూడా తీసేశాను. ఇది పాపం, ఇది చాలా గొప్పది. 9 తలల్లో దుర్మార్గం ఉండవచ్చు, అంటే అంత దుర్మార్గంలో కూడా గొప్పతనాన్ని చూడగలగడం, అది దైవత్వం అంటే. రాముడు గొప్పతనం ఏమిటంటే, అంత దుర్మార్గంగా ఉన్న రావణుడిలో కూడా మంచి వెతుక్కొని ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి, అయ్యో ఆ తలను కూడా తీసేశానే. చెడులో కూడా మంచితనం చూడగలిగేంత గొప్పవాడు రాముడు. రైట్ గురుగారు, బాగుంది. కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? నా పేరు పద్మ అండి. మాట్లాడండి గురుగారితో. పద్మ గారు. ఓం నమస్తే అండి. ఓం నమ శివాయ. మా అమ్మాయి గురించి తెలుసుకోనికి చేసినారండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? అమ్మా
26/11/1994. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 3 అమ్మాయిలండి. అమ్మ ఈ అమ్మాయి శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మ? తెలుసండి, శనివారం పుట్టింది సాయంత్రం 7:45. ఇది అష్టమి కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది సింహరాశి. అమ్మాయి ఎక్కడుంది? ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. చిన్న అమ్మాయి యుఎస్ లో ఉందండి, నార్త్ కొరోనియా. ఈ అమ్మాయి ఎక్కడుంది? నార్త్ కరోలినా? యుఎస్ లో ఉందండి. నార్త్ కరోలినా. మ్యారేజ్ అయిందా? జాబ్ గురించి మ్యారేజ్ అయింది, జాబ్ గురించి ట్రై చేస్తుంది. ఒక్క త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే దీని తర్వాత ద్వాదశి, 12 ముఖాలు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి శరీరానికి తాకే విధంగా మ్యారేజ్ అయిందన్నారు కాబట్టి సూత్రాల్లో వేస్తే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేయండి. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. ఓకే, రింగ్స్ గురించి ఒకసారి వివరిస్తారా గురుగారు? రింగ్స్ అంటే వీటిల్లో జనరల్గా నేను రోజు ఇప్పుడు ఈ ఇంత సుదీర్ఘ ప్రస్థానంలో నేను ప్రారంభం నుంచి రుద్రాక్షల్లో ఉన్న నకరీలు ఎత్తి చూపడం, వీటిలో ఇవి ఉంటాయి జాగ్రత్త అని చెప్పడం, ఒక ఆధ్యాత్మిక సంపదలో ఇలాంటివి ఉండకూడదు, ఒక నమ్మకంతో వస్తారు, వాళ్ళకి సరైనది ఇస్తే దాని పట్ల నమ్మకం ఉంటుంది, వాళ్ళు వేసుకున్నందుకు ఫలితం ఉంటుంది. దానికోసం నేను ప్రారంభంలో వచ్చినప్పుడు చాలా యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేసి చాలామందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా ఒకటే లక్ష్యంగా పెట్టుకొని రవీంద్ర భారతిలో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా సంవత్సరాలు పెట్టాను. వాటిలన్నింటి డిస్ప్లే చేసి నకిలీలు ఇలా ఉంటాయి, అసలు ఇలా ఉంటాయి, మోసం ఇలా జరుగుతూ ఉంటుంది, ఈ అధ్యయన తరగతులు పెట్టడం జరిగింది. డిస్ప్లే చాలా సంవత్సరాలు చేశాను నేను. దాని మీద అనేకమైన లిటరేచర్ పుస్తకాలు స్వయంగా రాశాను. ఎందుకు ఇది నకిలీ, ఎందుకు ఇది అసలు అని చెప్పడానికి ప్రాక్టికల్గా ఎన్నో టెక్నికల్గా ఎన్నో అక్కడ చూపించడం. ఈ రోజు వరకు నా పని అదే, అలాగే చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనం అదేదో చేసేసి దాంట్లో లబ్ధి పొందాలన్న తపనైతే నాకు లేదు, ఆ అవసరము లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 33 సంవత్సరాలు నేను ఈ రుద్రాక్షల్లో ఉండి ఇప్పుడు అందులోకి వచ్చి తప్పు చేయాల్సిన అవసరం, ఇంకొకరితో వేలు పెట్టి చూపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. అందుకని ఇప్పుడు ఈ టైంలో నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఇందులో విపరీతమైన మోసాలు ఉన్నాయి. ఆ మోసాలని ఖచ్చితంగా ఎదిరించాలి. ఓ మంచి స్టోన్ నేను పెట్టుకున్నానన్న భావం కలగాలి. మంచి చెడు ఎక్కడైనా ఉంటుంది. మనం మన ద్వారా జరిగేది ఏదైనా ఉంటే కొంతైనా మంచి చేయగలిగితే బాగుంటుంది. లేకపోతే ఈ స్టోన్స్ దగ్గరికి, ఉంగరాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే 10 రూపాయలది 10,000 కూడా అమ్ముతారు, లక్షల్లో కూడా అమ్ముతారు. దీని పట్ల ఎవరికి అవగాహన ఉండదు. వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లన్నీ లోకల్ సర్టిఫికెట్లు. ఇప్పుడు లేటెస్ట్గా పెద్ద సర్టిఫికెట్లు కూడా మేనేజ్ చేసేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తే అది రాసేస్తున్నారు. తర్వాత ఎవరి చేతికి ఒరిజినల్ ఉందో తెలియదు, వాళ్ళకి సంబంధించింది వేసుకున్నారో లేదో తెలియదు. ఒకవేళ వేసుకుంటే దాన్ని సరైన ధర పే చేశారా, 100 రెట్లు ఎక్కువ ఇచ్చారా తెలియదు. సో ఇవన్నిటికీ ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాలి. ఎవరో ఒకళ్ళు పిల్లి మెడలో గంట కట్టాలి. సో తర్వాత వచ్చే ఇవి ఎదుర్కోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కాంట్రవర్సీలకైతే పోని కానీ, శాస్త్రీయ పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ నేను నా స్టాండ్ కరెక్ట్ అయినప్పుడు నేను దేనికి భయపడను. నేను తప్పు చేయట్లేదు అన్న భావం నేను వచ్చినప్పుడు నేను దేనికి భయపడను. సో అందుకనే ఇందులో జాగ్రత్త, నకిలీలు శాతం బాగా ఎక్కువ. నేను పనికొస్తాను మీకు అడ్వైస్ చేయడానికంటే మీరు ఎప్పుడు అడిగినా మీరు ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటుంది, అది ఎలా ఉండాలో ఖచ్చితంగా తెలియజేస్తాను. అందులో ఎలాంటి సందేహము లేదు. సో మీరు ఇది సంస్థ భారతదేశం అంతా ఉంటుంది. మంచి మీకు సరిపడే ఉంగరం పెట్టుకోవాలని మీరు అనుకుంటే ఎక్కడ ఉంటే ఈ సంస్థ దగ్గరికి వెళ్ళిపోండి. మీ సైజు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఇవ్వండి. 2 రోజుల్లో మీ ఉంగరం మీ దగ్గరికి, అది బంగారమైన, వజ్రమైన, పంచలోహాలతో అయినా 2 రోజుల్లో మీ దగ్గర ఉంటుంది. అది సూరత్లో తయారయ్యి వస్తుంది, హై క్వాలిటీలో.
అంటే ఎక్కడ మామూలుగా ఈ చేతి మీద చేసేది ఏమీ ఉండదు, అంతా మిషన్తోనే తయారవుద్ది, హై క్వాలిటీలో తయారయ్యి వస్తుంది. మీరు పంచలోహాల్లో ఒకవేళ కావాలి అని అంటే ఈ పంచలోహాలు అంటే రాయి కాకుండా ఈ ఉంగరం వరకు అది గోల్డ్ లాగే ఉంటుంది, గోల్డ్ కలర్లోనే ఉంటుంది. ఈ పంచలోహాలది 2800 అవుతుంది తయారు చేస్తే. 1400 రూపాయలు మా రుద్ర ఫౌండేషన్ మీకు పే చేస్తుంది. 1400 రూపీస్ రిమైనింగ్ మీరు పే చేస్తే సరిపోతుంది. మిగిలింది రాయికి మీరు యథాతథంగా డబ్బులు ఇచ్చుకుంటే ఒక తక్కువ రేట్లో ఒరిజినల్ ఉంగరం మీకు ఏది కావాలంటే ఎలా కావాలంటే అలా వస్తుంది. ఇక బంగారంలో అయితే బంగారం రేటు పూర్తిగా మీరు పే చేయాలి, తప్పదు కదా. సో ఖచ్చితమైన స్టోన్స్ మన రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ లో అన్నీ ఉంటాయి. ఇక్కడ మోసపోవడానికి ఛాన్సే ఉండదు, సమస్య లేదు అసలు. మళ్ళీ ప్రతి దానికి IGI సర్టిఫికేట్ ఉంటుంది ఢిల్లీ నుంచి, ప్రతి సర్టిఫికేట్ ఢిల్లీ నుంచే ఉంటుంది. ఇక్కడ మేమేమి సర్టిఫికేట్లు మేము ఇవ్వం. ఇక్కడ ఎవరికాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చినట్టుగా ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరికాళ్ళు వాళ్ళ చిన్న చిన్నవి ఉంటాయి, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ. అయ్యి చెడు అని ఎవరు ఇవ్వరు కదా, వాళ్ళ కాళ్ళు ఇచ్చుకునేవి. అలాగే కొన్ని సెంటర్లో చిన్న చిన్న షాపుల్లో ఇస్తారు టెస్టులు చేసి. ఈ షాప్ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే రాస్తారు. ఈ షాప్ వాడు మంచిది ఇవ్వలేదు రాస్తారు, రెండోది పంపరు అక్కడికి. సో కాబట్టి ఇలాంటివి ఏం జరగవు ఈ సంస్థలో. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మంచిది పెట్టుకోవాలంటే నా సహకారం, మా సంస్థ సహకారం ఎప్పుడు ఉంటుంది. రుద్రాక్షల్లో ఎలాగో ఇది కూడా అంతే, నో డౌట్. రైట్ గురుగారు, కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? మా పేరు వెంకటేష్ అండి, మా అమ్మాయి పేరు. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. వెంకటేష్ గారు, హలో. ఏమండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి త్వరగా. డేట్ ఆఫ్ బర్త్ 7/3/2006 అండి. మార్చ్ 7వ తారీఖు 2006 అండి. అవునండి, మార్నింగ్ అంటే మా 7th రోజు మార్నింగ్ 12:37 అండి. అవునండి, శుక్రవారం నాడు మార్నింగ్. అది సార్ శుక్రవారం నాడు మార్నింగ్, 6th నైట్ అండి. శుక్రవారం, అవునండి. అంటే గురువారం నాడు రాత్రి, తెల్లవారితే శుక్రవారం. ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది మేషరాశి, భరణి నక్షత్రము. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఇది ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేయగలిగితే ఒక రక్షణ కవచమే. వాళ్ళు చేస్తున్న పనుల్లో ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. వ్యతిరేక శక్తులు అంటే నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి. శుభం. ఓకే, మరొక కాల్ చూద్దాము. హలో హలో, చెప్పండి మీ పేరు? రేవతి సార్. మాట్లాడండి, మా గురుగారు ఉన్నారు, త్వరగా టైం అయిపోతుంది. ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు, పెద్దబాబు గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? మే 1, 2010 సార్. మేడే 2010 ప్రపంచ కార్మిక దినోత్సవం. ఇప్పుడు 10వ తరగతికి వచ్చాడమ్మా? 10th వచ్చారు సార్, అందుకే రుద్రాక్ష వేసుకున్నాను. ఆల్రెడీ నేను వేసుకున్నాను సార్ ఒకసారి. బాగుంది కదమ్మా? ఎలా ఉంది? బాగుంది. నేను చెప్పాను చాలా 15 ఏళ్ళ నుంచి అనుభవించిన నరకం వదిలింది నాకు చెప్పాలి. వేసుకున్నాక బాధల నుండి బయటపడ్డాను అంటుంది. 15 ఏళ్ళ నుంచి నరకమా? ఏమిటో అంత సినిమా మాటలు చెప్తున్నాం. రైట్ అమ్మా, తమ్ముడికి కూడా ఒక రుద్రాక్ష చెప్తాను, వెయ్యమ్మా. అంటే దైవికమైన సంపద అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. దానికి కొలమానాలు ఏమి ఉండవు, మెజర్ చేయడానికి ఏమి ఉండవు. ఇది ఇంత అంత అనేది ఉండదు, ఎంతైనా ఉంటుంది. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడమ్మా. శుభం. రైట్ గురుగారు, నాటి కార్యక్రమంలో చాలా మంచి మంచి విషయాలు, ముఖ్యంగా రావణాసుడు గురించి ఎవరికి తెలియని విషయాలు కూడా అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 81